గురించి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ తెద్దామని ముఖ్యమంత్రి గారు వచ్చిన వారం 10 రోజుల్లోనే డావోస్ వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పోయినరు. ఎంఓయూలు చేసుకున్నారు. 40,000 కోట్ల రూపాయల నుంచి తీసుకొచ్చామని చెప్పి పేపర్లో చూసినాం. ఐటీ మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, పేపర్లో చూసినాం. మేమేం చెప్పినాం అనేది అధ్యక్ష, మేము 2004 నుంచి 2014 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చింది మేము చెప్పినాం. భారతదేశంలోనే టిఎస్ఐ పాస్ అని పెట్టి ఇలా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా దరిదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినాం. 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. మీరు ఇంకా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మేమేమన్నాం, ఇదే డావోస్కి వెళ్ళాలి, పెట్టుబడులు లేవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కూర్చున్న మంత్రులే మాట్లాడారు. ఆనాడు మంత్రులే మాట్లాడిన ఏమన్నారు అధ్యక్ష, డావోస్ పోతున్నారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ డావోస్ పోతున్నారు, ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ విహారాలకు పోతున్నారా, విలాసాలకు పోతున్నారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది అధ్యక్ష, మేము కూడా ఇలా డావోస్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ డావోస్కి పోయి ఎంఓఏ అయినప్పుడు కూడా ఏం చేసింది అధ్యక్ష, అక్కడ 12,000 ఇలా అగ్రిమెంట్ అయింది ఒకటే కంపెనీతోని. నేను ఇలా రాహుల్ గాంధీ గారిని కోట్ చేస్తా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇవాళ మొత్తం కూడా పరిశ్రమలు పెరగాలి, పెట్టుబడులు రావాలి, కానీ క్రానిక్ క్యాపిటలిస్ట్ అనేది రాకూడదు. ఈ భారతదేశంలో క్రానిక్ క్యాపిటలిస్ట్ గా ఉన్న ఎవరైతే అదాని ఉన్నారో, అదానికి మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారిని ఒక మద్దతుతో చేస్తున్నారు. కాబట్టి క్రానిక్ క్యాపిటలిస్ట్ వద్దు అని చెప్పేసి అంటే రాణి క్యాపిటలిస్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారితోనే అయ్యారు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 12,000 కోట్లు. కానీ ఇవాళ అదాని ఇక్కడికి వచ్చినట్లయితే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. తెలంగాణ సంపద ఏదైతే మేము సృష్టించి పెట్టినామో అది మొత్తం కూడా మన ఖాతాలకు గద్దలకేసినట్లయితుంది. కాబట్టి అదానితో చేసుకునే ఎంఓయు మన యొక్క రాహుల్ గాంధీ గారు చెప్పినట్లే మీరు దయచేసి విత్డ్రా చేసుకొని వాళ్ళకి బాగుండాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు ఇంకా చెప్పారు ఐటీ ఎగుమతులు ఏం చేస్తారు, ఫార్మా ఇండస్ట్రీలో ఏం చేస్తారని. సార్ మేము మాట్లాడిన తర్వాత సార్ మనము శాసనసభ వేదిక ద్వారా మాట్లాడుతాం. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మేము ఆ రోజు 91 నుంచి మొదలు పెట్టుకొని ఆర్థిక సంస్కరణలు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను పివి నరసింహారావు గారు ఏ విధంగా మొదలుపెట్టినారు, అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెడుతూ మా ప్రభుత్వం ఆ రోజు ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వం వచ్చినప్పటికీ, తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పటికీ, దాని తదుపరి వారి ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఈరోజు ఆఖరికి రాష్ట్ర ప్రజలు కోరేది ఏంటి అధ్యక్ష, రాష్ట్ర ప్రగతిని కోరుతా ఉన్న సందర్భంలో మేకు బేషిజాలు లేవు. మేము ఆఖరికి లాస్ట్కి వచ్చే అంశానికి వచ్చే వరకు రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో రాజీ లేకుండా ఎక్కడైతే మంచి ఆలోచనలు ఉంటాయో, విధానపరమైన నిర్ణయాలు ఉంటాయో గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము బేషిజాలు పోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. వారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు. వారు రాహుల్ గాంధీ గారు ఎవరి గురించి చెప్పారు అధ్యక్ష? ఈరోజు వారి స్నేహ పార్టీ అయిన, వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీకి సంబంధించి ఈరోజు ఒకరు ఇద్దరు దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన సంపద ఒక్కరిద్దరికి చెందుతా ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వటం లేదు అని రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు పెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అధ్యక్ష? మీరు పెట్టిన పరిశ్రమ, ఇంకోరు పెట్టిన పరిశ్రమ, ఇంకో 10 మంది పెట్టిన పరిశ్రమ, ఈరోజు అందరికీ అవకాశం, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు మీరు పెడతారా, రాజేశ్వర్ రెడ్డి గారు పెడతారా, లేకుంటే మా రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా, అందరికీ సమానంగా ఈరోజు పరిశ్రమలకు పెట్టే అవకాశం ఇవ్వాలనే దృక్పథం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు వారితో చేసుకోవద్దు అంటారు అధ్యక్ష. వారితోని
ఒప్పందాలు చేసుకోవద్దంటారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము వారికి మాకు అధ్యక్ష చెప్తా ఉన్నాం, ఎవరు వచ్చారని కాదు, ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి. వి వాంట్ టు పార్ట్నర్ విత్ యువర్ స్టేట్ ప్రోగ్రెస్. వచ్చిన వారందరికీ కూడా స్వాగతిస్తాం, స్వాగతం పలుకుతాం. స్వాగతించి మేము చెప్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాల కాలంలో పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐటీ రంగానికి సంబంధించి కానీ 10 అంతలు పెంచే విధంగా మంచి సలహాలు కానీ సూచనలు ఇచ్చే ఎవరినైనా స్వాగతిస్తాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయరాదు. క్రానిక్ క్యాపిటలిస్టులను మేము అస్సలే ఎంకరేజ్ చేయం. యు టేక్ అవర్ వర్డ్. మా దగ్గర నుంచి ఎవరైనా కూడా క్రానిక్ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసే ప్రతిపాదన లేదు, ఆలోచన లేదు, రేపు పొద్దున మాకుండే ప్లానింగ్ కూడా లేదని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. రాజేశ్వర రెడ్డి గారికి కొడతా ఉన్నాను, ఎందుకంటే వారు కూడా ఒక యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా, ప్రైవేట్ యూనివర్సిటీ వ్యక్తిగా, వాణిజ్యం వ్యాపారం తెలిసిన వ్యక్తిగా, ఈరోజు మీరు చెప్పే ప్రతి మాట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, దేశ ప్రజలు చూస్తూ ఉంటారు, అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మనందరి ఆలోచన, మేము కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈరోజు ఇంతపూర్వకం ప్రవేశపెట్టిన పాలసీస్ మంచిగా ఉంటే మేము ఇంకా మంచిగా చేస్తామని చెప్పాం. లేదు తీసేస్తాం, బాగలేదు అని చెప్పే ఒక ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు రాజకీయాలు ఎటున్నా కానీ ఆఖరికి వచ్చే వరకు రాష్ట్ర ప్రగతి ముఖ్యమని ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మొదలుపెట్టిన మా ప్రయాణం. ఈరోజు అనేక పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీ ఇప్పటి వరకు లేదు. ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మంచి సలహా సూచనలు ఇవ్వండి. ఈరోజు దాని క్రమంలో మంచిగా చేస్తారని రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యావేత్తగా ఆలోచన చేస్తుంటే మళ్ళా రాజకీయ మరి ప్రసంగం చేయకుండా మంచి ఆలోచన ఇవ్వండి. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించే ఇది చేస్తే రేపు ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించి మేము చెప్తే రేపు పొద్దున ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేము ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించిన అంశం ముందు పెడితే వారికి మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం, గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రగతికి సంబంధించి ఇటు బీజేపీ వారు కానీ, ఎంఐఎం వారు కానీ, టీఆర్ఎస్ పార్టీ వారు ఆఖరికి మనం కోరేది రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి. దాన్ని బ్రాడ్గా ముందు పెట్టి వారి సలహా సూచన ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడూ జరగలేదు, చరిత్రలో లేదు. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది. వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది. ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహనతోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు, ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయలేదు అధ్యక్ష. ఏదన్నా చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ధీరుభాయ్ అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది. అదే మాదిరి ఇండస్ట్రీస్ ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకునే చరిత్ర వీళ్ళకునే తప్ప భారతీయ జనతా పార్టీకి అనే చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు అదానీ గారి గురించి, అదానీ గారికి మా నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం ఉంది అధ్యక్ష? ఎంతో మంది లక్షల మంది ఇండస్ట్రీస్ లో వారొకరు. మాకు ఏ రోజు కూడా ఎవరిని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, వారికి అలాంటి ఆలోచన లేదు. ఏ రకంగా అయితే మీరు ఈ రకంగా ప్రమోట్ చేసేసి, ఏ రకంగా అయితే మీరు బ్లాక్మెయిల్ చేసి పర్సంటేజ్లు తీసుకుంటారో ఆ రకమైనటువంటి చరిత్ర మా భారతీయ జనతా పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు. ఇట్లా ఉలికిపడడం ఎందుకు అధ్యక్ష? మేము అడిగింది మేము మా ఆలోచనగా చెప్పింది. పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పారు, క్రానిక్ క్యాపిటలిస్ట్ అని. అది కాకుండా చూడమని చెప్పి మీరు చెప్పినాం తప్ప మీ ఇష్టం అది. మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు 12,000 కాదు ఇంకేటైతే తెచ్చుకుంటారో
ఒకటి ఇది స్పష్టంగా తెలిసింది, డావోస్ వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎంఓఎల్ ఏందని చెప్పి తెలిసొచ్చుకున్నందుకు సంతోషం. వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు. అదే విధంగా ఇంకో 2 అంశాలు చెప్పారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని రకరకాల డిఫరెంట్ దగ్గర, అంటే ఇంకో 10 చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కసారి మీరు మళ్ళా, ఎందుకంటే చాలా మంది ఇండస్ట్రీస్ ఇలా ఫార్మాకు ఇలా క్యాపిటల్ గా ఉంది, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్ గా ఉంది, ఐటీ క్యాపిటల్ గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఉంది. దానికి హైదరాబాద్, దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్లాలి, అందులో ఏమైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం ఫార్మాసిటీ రద్దు చేస్తున్నసరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులు అందరిలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ, ఐటీ ఎగుమతుల మీద కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రులు చెప్పారు. ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా 2014లో 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం 2,41,000 కోట్ల ఎగుమతులు అయినాయి. భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది. ఆనాడు ఉద్యోగులు 3 లక్షల మంది ఉంటే ఇలా 10 లక్షల మంది ఉద్యోగులు ఇలా ఐటీ కానీ ఐటీ సర్వీస్ లో చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పేరు తెచ్చుకున్న సంస్థ ఇలా టీ హబ్. దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఇలా మీరు చెప్పారు ఏ అని ఒకటి మెన్షన్ చేశారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ లో కానీ, డ్రోన్స్ లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి. కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయినదో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది, ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి, ఐటీ ఉద్యోగాలు కూడా. ఇవాళ భారతదేశంలో గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇలా హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ, మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను. సంతోషం. ఇంతకుముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు. అధ్యక్ష, నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఉద్యోగమో చెప్తామా, కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయో చెప్తాం. 1,60,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, సింగరేణి కావచ్చు, జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఒక 10 సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు. చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు చేస్తే అని. 10 సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్. ఇవాళ నాకు అధ్యక్ష ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్నగాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది. మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1 కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాను. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 1 పోయి 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం. ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 10 సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఎవరిని వేసినక్క, ఎవరిని వేసింది? ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు, రాజకీయ నాయకుల్ని కూడా వేశారు. ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళని కూడా ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు. ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ లో వచ్చేటి మొత్తం కూడా ఇవాళ ఇక్కడికే వస్తున్నాయి. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 2 ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు. నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష? 30వ తారీఖు డిసెంబర్ 2023. ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష? 8వ నెల 2వ తారీఖు అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు. సంతోషం. ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటది. ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడిన అధ్యక్ష? వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఇవాళ మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి. కానీ గత ప్రభుత్వాన్ని, గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష.
అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే, కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైనది కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది, 1,60,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం, అందులో 1,00,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం. కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తారు, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క అన్నారు, నేను ఎక్కడ అన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిందానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా, మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ కొన్ని మీరు చేయుత పథకం కింద చెప్పిన వాటిని కొద్దిగా లేట్ అయితే లేట్ కావచ్చు, కానీ మీరు చెప్పారు గొప్పగా. ఒక్కరికి ఇవాళ ఈ రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, టెంపరీ, అడహాక్ రకరకాల ఉద్యోగస్తున్నారు. కొద్ది మందికి నెల రోజున ఫస్ట్ రోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జీతాలు ఇవ్వగానే మొత్తం కూడా వాళ్ళు కూడా మొదటిసారి జీతం వచ్చినట్టు ఆ పేపర్లలో అక్కడిక్కడ చెప్తే మీరు మొత్తం వైరల్ చేసి ప్రచార పట్టాటోపం చేస్తున్నారు. దయచేసి వాళ్ళే కాదు, అవుట్ సోర్సింగ్ కానీ, టెంపరీ కానీ, అడాక్ కానీ రకరకాల ఉద్యోగస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మొదటి రోజే జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. మీరు ఏదైతే చెప్పిండ్రో ఇవాళ చేయుత పథకం కింద 4,000 పెంచిన తర్వాత ఇవ్వచ్చు. మీరు చెప్పిన ప్రకారం 6 నెలల్లో 100 రోజులు ఇవ్వచ్చు. కానీ గత నెలలో వాళ్ళందరికీ చాలా మందికి ఈ 2,046 లక్షల మందికి అనాథలకు ఆర్తలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక మంది బీడీ కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులకు కావచ్చు 46 లక్షల మందికి ఇస్తే వాళ్ళందరికీ నెల జీతం రావట్లే. ఆ 2,000 ఇచ్చేది దాని మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కనీసం ప్రతి నెల మేము ఎట్లయితే ఇచ్చినో మీరు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ ఒకటే మీరు ఇంతకుముందు మాట్లాడారు, కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే. కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యలే. ఒక్క మంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. అదే విధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే, గ్రాంట్ల విషయం మాట్లాడలే. కానీ మన పక్కన మన సర్కారే, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్, ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మొత్తం మంత్రి మండలి అక్కడ ధర్నా చేస్తున్నది. ఆ పక్కనున్న కిందనే ఉన్న కేరళ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ పోయి ధర్నా చేస్తున్నారు. మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైందా, లోపాయికార ఒప్పందం అవుతుందా? ఎందుకు మాట్లాడలే? ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే, అన్యాయం జరుగుతుంటే మీరందరూ మాట్లాడలే. మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం, ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం. మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, వాళ్ళ దగ్గర నుంచి మన వాటిని రావాలి. దాన్ని మీరు లోపాయికార ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు, అది ఎవరైనా కూడా సహించదు. అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరు ఇచ్చిండ్రు స్వాతంత్రం? తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు. వాస్తవం చెప్తాం. వాస్తవం ఏంటి? ఒకవేళ అదే వాస్తవం అయితే తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే? 1956లోనే కల్పకపోయి ఉండాల్సి ఉండే. 1969లో 369 మంది చంపకపోయి ఉండాల్సి ఉండే. 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చిండే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి 2014 తర్వాత పోరాటం చేసి అందరితో జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి
ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇవ్వలే, తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరన్నారు ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే. ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో అయితే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరూ భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు. అధ్యక్ష ఇదే నిండు అసెంబ్లీ సభలో ఈ స్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీ సోనియా గాంధీ గారే. చరిత్రను ఎవరు కూడా మార్చలేరు. అది అంతేగా సాక్షాత్ కుటుంబంతో సహా శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిండ్రు, వారి కాళ్ళను మొక్కిండ్రు. అంతేకాదు అక్కడ మా పార్టీని మీ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పి కూడా మాటిచ్చి ఇక్కడ దిగి మాట తప్పినటువంటి వాళ్ళ అధ్యక్ష ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 100% 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వారు బహుశా వారు గమనించిన రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితే ఎట్లా అధ్యక్ష? వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాదికి ఉన్నటువంటి వారే. ఈరోజు వారు మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధ్యక్ష, గతంలో దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది, అన్నారు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళు రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ ఏదంటారు? 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. నిన్న మన గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నాము, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీ చేరుతో భయంతో ఈ రోజు ఈ విధంగా మారుతుందో మరొకటి కదా అధ్యక్ష. పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇవాళ పల్లరాజేశ్వర రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడండి. అవును అధ్యక్ష, దాని మీదే మాట్లాడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు విన్నారు అధ్యక్ష. వాళ్ళు గవర్నర్ ప్రసంగం కాకుండా మమ్మల్ని తిట్టే దానిలోనే మొదలు పెట్టింది. మేము తిట్టట్లే. ఇండస్ట్రీలో ఏం చేస్తున్నాం, వ్యవసాయంలో ఏం చేసినాం, మీరు ఏం చేయాలని చెప్పినాం తప్ప మేమేమలే. తెలంగాణ తెచ్చుకున్న వాస్తవాన్ని కూడా చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? తెలంగాణ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అందులో ఉంటే భాగస్వామి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు తెచ్చింది. చివరికి అధ్యక్ష మార్పు అని అంటున్నారు అధ్యక్ష. మార్పు అని అంటున్నారు, కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు, 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు, 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్పితే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయినారు. మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందో స్టార్ట్ చేశారు. అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినమన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టారు, వాస్తవమే. కంచె కూడా తీసేసిండ్రు. కానీ ఆ కంచెలకు డబల్ త్రిబుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసారు అధ్యక్ష. పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే ఇలా 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు, ఎందుకు ఇంతమంది పోలీసులు? మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష మాకు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు, లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష, లేకపోతే ధర నుండే భూమత వేయడం మార్పు కాదు అధ్యక్ష. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష. చివరిగా ఒకటే మీకు చెప్తున్నాం అధ్యక్ష, మేము ఇలా చివరిగా ఒకటే మాట అధ్యక్ష, లాస్ట్ ఒకటే అధ్యక్ష. ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు.
కాలేజీ గురించి, కాలేజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలేజీ వాళ్ళందరూ కూడా నిన్న మరి రాసి మా జనగామ నియోజకవర్గం నుంచి ఒక పెద్ద మనిషి వాడు పంపించిండు. ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి. చివరిగా ఆయన చెప్పిండు, అధికారం వచ్చిందని అహంకారపడుతున్నారు, ప్రాజెక్టుల హక్కులన్నీ పరాయిలకు ఇచ్చిండ్రు, ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు, తిట్ల పురాణం పెట్టి తిక్క చేస్తున్నారు, విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం, మొదటికే మోసం తెచ్చిన మొండి చేయి వాటం. జై తెలంగాణ. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాయల్ శంకర్ గారు. ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అధ్యక్ష, మార్పు అంటారు కదా, మార్పు ఈ ప్రభుత్వం ప్రజలు చేయడం వల్లనే, నియంత్రిత పరిపాలన తెగించడం వల్లనే ఈ రోజు పల్లా రాజశేఖర గారికి మాట్లాడే అవకాశం ఇచ్చి తప్ప, లేకపోతే వారికి మాట్లాడే అవకాశం ఎక్కువ చాలా కుటుంబ సభ్యులు తప్ప, ఇట్లా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ వాళ్ళే. ఈ రోజు ప్రభుత్వం మార్పు జరిగింది కాబట్టి మీకు మాట్లాడే అవకాశం వచ్చింది. మార్పు గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు గత 9.5 సంవత్సరాల నియంత్రిత పరిపాలనకు తెరదించే మార్పు తీసిన కాబట్టి మీకు మాట్లాడే అవకాశం వచ్చింది. అట్లా సంతోషపడుతుంది. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ 60 రోజులు అయితే అధ్యక్ష మీ సమూల మార్పు చేయబోతున్నాం. ఈరోజు సమూల మార్పు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు శ్రీధరబాబు గారు ఒక విషయం అన్నారు అధ్యక్ష. అసత్యమైనటువంటి ఒక మాట వారు అన్నారు, బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని. ఇది ఖండిస్తున్నాను. మాకు ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అని తెలియదు. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించండి. రెండవది వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్లో ఉన్నారు, సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు. ఈరోజు సమాధానం వారిదే ఉంది. ఎప్పుడు కూడా మేము ఈర్ష్య పడతలేము. అధికారం వస్తుంది, పోతుంది. తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు, అభినందిస్తున్నాం. మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా. 5 సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుని వేడుకుంటాం. దానికి సరిపడి సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా, చిల్లలమ్మల రాజకీయాలతో కాకుండా సభ ఉందతనాన్ని దేశానికి ఆదర్శవంతంగా ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి. ఇక్కడ వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ. ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు, మాకు ఈర్ష్య లేదు. అవుతుంటాం పోతుంటాం, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇక్కడ ప్రజల ఇష్టం. వారు ఎక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు, జ్ఞాపకం చేస్తున్నాం వాటిని. అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీ నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తుంది తప్పితే దాని మీద ఏదో పగడ్బందీగా దాన్ని పట్టుకొని విమర్శించాలనేటటువంటి ఆలోచన మాకు లేదు. జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆ గ్యారంటీలు ఏది ఉన్నాయో అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు చెప్పడానికి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు కన్సర్న్ మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడచ్చు. కానీ ప్రతి ఒక్కరు లేచి మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు. వినండి ఇదే వద్దంటున్నాను. ఇదే పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు
అట్లా లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ వారికి హక్కు ఉంది, కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ జరిగినప్పుడు వారికి హక్కు ఉంది. మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే ఉదాహరణ ఉండదు కదా. మీకు సమయం ఇస్తారు వారు. ఇప్పుడు నాకు సమయం ఇచ్చారు, లేచి మాట్లాడుతున్నా, నేను అరగంట నుంచి చేతులు లేపుతున్నా, నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నాను. దయచేసి మీకు చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు, మనం అందరం కలిసి పనిచేస్తున్నాం. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి చేస్తాం, పేదల సంక్షేమం కోసం పనిచేస్తాం. 100% మా సహకారం ఉంటుంది. మాకు కీర్షావి సంవత్సరంకి వస్తాం, 2 సార్లకి వస్తాం, 3 సార్లకి వస్తాం. మాకు అక్కడ ఆశలేం లేవు. ప్రజలు ఇష్టం, మీరు అక్కడ మేము ఇక్కడ. కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రజలను కాపాడుకుందాం. దయచేసి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా, తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ ఇవ్వవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు. పాయల్ శంకర్ గారు, లీడర్ ఆఫ్ ది హౌస్. స్పీకర్ సార్, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ్యులుగా, మంత్రిగా, ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది. అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు, వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను. 2011 సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు, ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిండ్రు. ఒకటి. రెండవది, ఆనాడు 3 టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ 3 ఎవరంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ 3 టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము, ఓటేయమని మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014లో వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులున్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం
ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలా మంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరి ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని, నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండో లేదో వాస్తవాలు, ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాసినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా. మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్. తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు, మేమున్నాం, కష్టపడి పనిచేసినాం. వారు ఈరోజు ఒక నిమిషం వినండి, ఇదే ఓపిక ఉండాలండి. శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు, ఇనే ఓపిక కూడా ఉండాలి. వారు చెప్పారు, ఒక్క నిమిషం బ్రదర్ వినండి. వాళ్ళ అవకాశం ఇస్తే మాట్లాడండి, ప్లీజ్ కోఆపరేట్. వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు పవికాల సంబంధం ఉంటే, నలుగురు బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడించారు. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు, టిఆర్ఎస్ తరఫున మహమూద్ అలీ గారు పోటీ చేసిండ్రు. నేను అప్పుడే మన ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన. టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు, మీరు కూడా రంగారెడ్డి కోటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి మొన్నే వచ్చిన. నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేస్తే ఇంకో దానికి ఏంటంటే మీరు చెప్పినట్టు 3 పేర్లు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ 3 పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి ఓటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు. కాంగ్రెస్ సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి వారికి మేమే ఉండండి కదా. 100 మంది మేము ముఖ్యమంత్రి ఎవరు చేసుకుంటాం, కానీ ఇంకెవరు మాకు అవసరం లేదు.
మారేది రాదు కూడా. ఒకవేళ అటువంటి పరిస్థితి వారికి ఎవరు అడగాల సార్? మేమే 100 మంది ఉన్నాం ఇక్కడ. పోయినసారి పోయిన దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ. దయచేసి దాని మరొకసారి ఎవరికి నేను విజ్ఞప్తి చేస్తాను. పాయల్ శంకర్ గారు. పాయల్ శంకర్ గారు ఇస్తాను పాయల్ శంకర్ గారు మాట్లాడండి. అధ్యక్ష ధన్యవాదాలు. 2024 బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి గౌరవనీయులైన గవర్నర్ గారికి గారి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభకు కొత్తగా వచ్చినటువంటి సభ్యుని ఏమైనా తప్పులు జరిగితే పెద్దలు దాన్ని సవరించాల్సిందిగా ముందు మీరు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో ముందుగా ప్రజాకవి పద్మవిభూషణ్ స్వర్గీయ శ్రీ కారోజు గారి మాటలను పరిచయం చేస్తూ గవర్నర్ గారి ప్రసంగం మొదలుపెట్టినటువంటి తీరు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక
అన్యాయ మార్గాల నార్జింపబూనిన అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాల నార్జింపబూనిన అచ్చి వచ్చే రోజులంతమైనాయి అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అది 2 నెలల క్రితమే ఆ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా వచ్చింది. అధ్యక్ష, నిజంగా ప్రభుత్వం కారోజు మాటలను నమ్మి పరిపాలన అహంకారం లేకుండా న్యాయంగా పరిపాలిస్తుందని ప్రతిపక్షాల సలహాలను సూచనను తీసుకుంటుందని మంచి పరిపాలన అందిస్తుందని ఆశిస్తున్నాం. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అంటేనే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పరిపాలన చేసే తీరుని రాష్ట్ర అభివృద్ధి కొలమానం అన్నీ కలిపి రేపు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సూచించేదే గవర్నర్ గారి ప్రసంగం. అధ్యక్ష, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి మీద వాగ్దానాలు అమలు పరిచే విధానం పైన గవర్నర్ ప్రసంగం ఉంటుందని మేమంతా భావించాము. అధ్యక్ష, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలే అయింది. మేము తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడినటువంటి మాటలు ఇచ్చినటువంటి హామీ ఒక్కసారి గుర్తు చేసుకున్న అధ్యక్ష. అధ్యక్ష, పార్టీలు లేదా పార్టీల నాయకులు ప్రజలకు హామీ ఇచ్చినప్పుడు అమలు చేస్తారన్న ఒక ఆశతోనే మా జీవితాలు బాగుపడతాయన్న ఒక ఆలోచనతోనే పార్టీలకు ఓట్లు వేసి పార్టీని ప్రభుత్వంగా మార్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పార్టీలకు ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో 3వ పేజీ 5వ పారాగ్రాఫ్ ఒక గొప్ప విషయం మాట్లాడించారు అధ్యక్ష. చాలా సంతోషం. అదేమంటే తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ నా ప్రభుత్వం తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని, ప్రత్యేకించి అప్పటి యూపీఏ ప్రభుత్వ గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి నా ప్రభుత్వం రుణపడి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. సహాయం చేసిన వాళ్ళ గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. కానీ అధ్యక్ష, అంతమంది బలిదాన తర్వాతనే వాళ్ళ మనసు కరిగి రాష్ట్రం ఇచ్చినందుకు సంతోషం అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని అన్నప్పుడు, ప్రభుత్వం తరపున కృతజ్ఞత చెప్పదలిచినప్పుడు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు చిన్నమ్మగా భావించే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి
ఇది నిదర్శనం కాదా అధ్యక్షంలో? అధ్యక్ష, నేనేదో వేరే ఇతర పార్టీలను ఈ మాటలు మాట్లాడతలేదు. అధ్యక్ష, ఎందుకు ఈ విషయం అంటున్నానంటే, ఈరోజు కొన్ని పార్టీలు ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి మాటలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, దానికి ఉదాహరణ గత ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక హామీలుగానే మిగిలి ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అధికారంలోకి రాలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, గత అహంభావిత వ్యవహారం, దీనంతటినీ గమనించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కన్నా ముందు మాట్లాడినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అన్నిటికైనా ముఖ్య విషయం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మంచి వైద్యం అందించాలని 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచితంగా అన్ని ఆసుపత్రుల్లో అందిస్తామని గొప్పగా చెప్పిన అధ్యక్ష. కానీ ఇప్పటికీ రోగులు ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని చికిత్సలు సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలు చేస్తలేవని ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ ఎల్ఓసీల కొరకని, అదే విధంగా సీఎంఆర్ కొరకని ఈరోజు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వేల దరఖాస్తులు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్ లో ఉన్నదంటే నిజంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో సరైన రీతిలో అమలైతే ఈ రోజు దాదాపు 60-70 వేల దరఖాస్తులు ఆరోగ్యశ్రీ దరఖాస్తులు అది ఎల్ఓసి కావచ్చు, అదే విధంగా సీఎంఆర్ కావచ్చు, ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యం కాపాడడానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 2014లో మంజూరు చేసిండ్రు. ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకంలో 150 కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2017లో ప్రారంభం కావాలా.
కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు సరియైన రీతిలో విడుదల చేయని కారణంగా 2022లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసిండ్రు. నేను ఆ రోజు హరీష్ రావు గారిని పత్రికాముఖంగా మేము అడిగినాం, డాక్టర్లు లేనటువంటి దవాఖానాని ప్రారంభోత్సవం చేసి మీరు మా ఆదిలాబాద్ను ఏం చేయదలుచుకున్నారు అని మేము హరీష్ రావు గారిని పత్రికాముఖంగా అడగదలిస్తే ఆ రోజు మా ఇంటి ముందర పోలీసుల జీబులు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి 90% డాక్టర్లు లేనటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభం చేసి వచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా 90% మంది డాక్టర్లు లేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాద్ రోగులకు ఒక శాపంగా మారింది. ఏ చిన్న నొప్పి వచ్చినా ఏ చిన్న రోగం వచ్చినా ప్రతిదానికి మేమంతా కూడా హైదరాబాద్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని అనుకున్నాం. అధ్యక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చిన్న కాగితం రాసిన అధ్యక్ష మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఆసుపత్రి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత ఈ ప్రభుత్వం డాక్టర్లను నియమిస్తలేదు, మీరేమైనా చర్యలు తీసుకోండి అని మేము గౌరవ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తే కేంద్ర కేబినెట్ లో ఈ ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి చర్చ జరిగింది. అధ్యక్ష అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక జిల్లాకి ఇచ్చినటువంటి ఆసుపత్రి సమస్య మీద కూడా ఢిల్లీలో కేంద్ర కేబినెట్ లో జరిగేటటువంటి చర్చలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందంటే ఈ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. అధ్యక్ష గత ప్రభుత్వ తీరు కాకుండా అభివృద్ధిని అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం. అధ్యక్ష 2014 నుండి 2023 వరకు ఈ దేశంలో కొన్ని వందల ఎయిర్పోర్ట్లు నిర్మాణమైనవి. అదే రీతిన తెలంగాణకు కూడా ఎయిర్పోర్టులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన గత ప్రభుత్వం సహకరించలేదు. అధ్యక్ష దానికి ఉదాహరణ ఆదిలాబాద్లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్ఫోర్స్ స్టేషన్ ను నిర్మిస్తామని తద్వారా దానిలోనే సివిల్ ఏవియేషన్ కు అనుమతులు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వండి అని 2014లో కేంద్రం తెలంగాణకు 4 ఉత్తరాలు రాస్తే ప్రతిపాదనలు సర్వే పూర్తి చేసి భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వంకు ₹1 భారం లేకుండా ఆ భూసేకరణకు కావలసినటువంటి డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని 2014 నుంచి 2023 వరకు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా కొంత చర్చ జరగాల. 2014లో ఎన్ఓసి కొరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక లెటర్ వెళ్తే 2023 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉత్తరం పెండింగ్ లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత గొప్పగా గతంలో పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష మేము అనుకున్నాం గత ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించింది, మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాని వెనకబడినటువంటి జిల్లాల గురించి పట్టించుకోలేదు. కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాల మీద స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఈ విషయాలన్నీ కూడా చేరుస్తారని అనుకున్నాం, కానీ చేర్చలేదు. అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం, వారి ప్రసంగంలోనైనా సరే ఈ విషయాల మీద క్లుప్తంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. అధ్యక్ష కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మేము కాదను, కానీ వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గారిచే
చేత కొన్ని వాస్తవాలు చెప్పిస్తే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందే. ఎన్ని రోజులు దాయగలుగుతారు అధ్యక్ష? గతంలో చేసినటువంటి ప్రభుత్వ పాపాలు కావచ్చు, మీకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందే. ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గ్రామాలలో చర్చ జరగకపోతుండే. కానీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఏమున్నది కొత్త ప్రభుత్వం దగ్గర, గత పాలకులే అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందట అనే మాట గ్రామాలలో మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందులలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి అవసరం వస్తూ ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, పార్టీ నాయకులుగా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సరే, ఎన్నికల సమయం కదా, రకరకాల మాటలు మాట్లాడింది అనుకున్నాం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, గొప్పలకు పోయి కేవలం అప్పుల మీదనే ఆధారపడి మేము రాష్ట్రాన్ని నడిపిస్తామనంటే అప్పులతో నడిచినటువంటి రాష్ట్రాలు కానీ అప్పులతో నడిచినటువంటి దేశాలు కానీ అవి ఎప్పుడు కూడా బాగుపడ్డటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం పట్టుదల ఎక్కువై, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు దాదాపు 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు నాకు పరిచయం. ఆయన ఏదైనా విషయం మీద పట్టుబడితే కానీ, ఏ విషయం మీదైనా కానీ కొంత ఆలోచించే అవసరం అనుకుంటే కానీ కొంత మొండితనం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే చురుకైనటువంటి ఒక మొండితనం ఉన్నదో, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు అధ్యక్ష. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో గవర్నర్ గారి నోటి ద్వారా స్పష్టంగా చెప్పితే బాగుంటుండే అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంటే ఎంత ఘోరంగా ఉన్నదనంటే, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల ఏర్పడింది కాదు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి నెలలో మేము 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేసినాం కదా, అంతకన్నా ఎక్కువ మీకేం కావాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నెల జీతాలు ఇవ్వతందుకే కాదు, మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు నిలబెడతారని, గతంలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తీరు పరిపాలనను చెయ్యరని మీకు అధికారం ఇచ్చిన తప్పితే మేమేదో మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా, ఇంతకన్నా గొప్పగా మేమేం చేయగలుగుతామనే విధంగా మీరు మాట్లాడితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగానే గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది. నాకు ఒక అనుమానం అనిపిస్తున్నది అధ్యక్ష, ఈ 6 గ్యారంటీల గురించే చెప్తున్నారు, మిగతా హామీలకు గ్యారంటీ లేదా? మిగతా హామీలకు ఎవరి గ్యారంటీ ఇవ్వాలి అధ్యక్ష? మేము కేవలం 6 గ్యారంటీలకే గ్యారంటీ ఇస్తున్నాం, మిగతా మా పార్టీ నాయకులు కానీ మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ
మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను అనుకుంటున్నా ఈ 6 గ్యారంటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద గవర్నర్ గారితో స్పష్టంగా చెప్పి ఆ హామీలను ఎప్పటి వరకు అమలు చేయగలుగుతారో ఆ విషయం మీద గవర్నర్ గారి నోటీస్ ద్వారా మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతుండే అధ్యక్ష మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వమే నడిపిస్తున్నది. గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపులన్నీ ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యులే. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యులే. ఈరోజు పేదల బతుకులు ఈ మద్యం వల్ల గొప్పగా చెప్తారు అధ్యక్ష. ఈ అసెంబ్లీ వేదికగా మేము ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కొరకు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని, ఒక పక్క ఈ రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి పేదలకు విత్తలవిడిగా మద్యం దాపి, మరో పక్క మీ జీవితాలను మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మేము వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేస్తున్నామనంటే అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ గౌరవ సభ నాయకులు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ కూడా మూసేస్తామని చెప్పారు. ఈ రోజు మహిళా గవర్నర్ గారి చేత మీరు సభలో మాట్లాడించినటువంటి ఆ విషయంలో ఈ బెల్ట్ షాపులు ఎప్పటి నుండి మూసేస్తారో స్పష్టంగా చెప్పితే ఈ రాష్ట్ర మహిళలంతా కూడా కొంత సంతోషపడుతుండే అధ్యక్ష. గాడి తప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శంకర్ గారు మీరు ఎట్లా గాడిన పెడతారో అన్న. మేము 8 మంది మేము ఎప్పుడు మాట్లాడదామన్నా కూడా దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కొంత సమయం ఎక్కువ ఇచ్చే అవకాశం ఇవ్వండి. మేము ప్రత్యేకంగా మొదటి రోజు స్పీకర్ గారు చెప్పిండ్రు సభ్యులంతా కూడా సహకరించాలా, కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు అవకాశం ఇవ్వాలని. అధ్యక్ష, గాడి తప్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మీరు ఎట్లా గాడిలో పెడతారో అనే విషయాన్ని గవర్నర్ గారి నోట చెప్పించి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష. ఎంత ఘోరం అంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుందో గత ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పలేదు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ఎంత అప్పు ఉందో ఇప్పటి వరకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ అప్పుల విషయంలో కూడా గవర్నర్ గారు ప్రసంగంలో స్పష్టంగా పొందుపరిస్తే బాగుంటుండే అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన విషయం. రైతులకు పంటల బీమా పథకం అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. రైతులకు పంటల బీమా రావాల్సిందే. అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల రైతులకు పంటలు చెడిపోతే మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉంటున్నారు కాబట్టి మరణించిన తర్వాత ఇచ్చే రైతు బీమా కన్నా చిన్నప్పుడు ఇచ్చేటటువంటి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని దేశంలో ప్రవేశపెట్టిన అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం
2018, 19, 2019, 20. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యమైంది. దాంట్లో 3 ప్రీమియంలు ఉంటాయి అధ్యక్ష. ఒక వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఒక వాటా కేంద్ర ప్రభుత్వం కట్టాలా, ఇంకో వాటా రైతు కట్టాలి. రైతు తన వాటా కట్టిండు, కేంద్ర ప్రభుత్వం తన వాటా కట్టింది. కానీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టని కారణంగా నష్టపోయినటువంటి రైతులు దాదాపు ధర్నాలు, రాస్తారోకోలు, చివరిగా నేను హైకోర్టులో రైతులందరి తరఫున కేసు చేసిన తర్వాత రైతులకు నష్టపరిహారం వచ్చింది. మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు మరణించిన తర్వాత ఇచ్చేటటువంటి రైతు బీమా ఉన్నదో అది ఉండాల్సిందే, సంతోషం. కానీ రైతు మరణించకుండా ఉండాలంటే ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం రావాల్సిందే అధ్యక్ష. ఆ విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ గారి నోటీస్ ద్వారా చెప్పిస్తే ఈ రైతులంతా కూడా సంతోషపడుతుండే అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం చేసింది. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఒక మాట చెప్పింది, అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటువంటి ఉపాధి అవకాశాలు రావాలి. కాబట్టి మేము పెట్టుబడులు ఏమొచ్చినా కూడా ఆ జిల్లాలకు కూడా మేము పెట్టించే ప్రయత్నం అధ్యక్ష. జిల్లాల విభజన జరిగిన తర్వాత మీకు కూడా తెలుసు, ఉమ్మడి జిల్లా విభజన జరిగిన తర్వాత జిల్లాటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉపాధి అవకాశాలు
మార్కెట్ అంతా వాళ్ళంతా హైదరాబాద్కే వస్తున్నారు. హైదరాబాద్కు ఆనుకున్నటువంటి భూములే కావాలంటున్నారు. కానీ వెనకబడ్డటువంటి ఈ జిల్లాలకు పెట్టుబడులు ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడి పెట్టించే విధంగా వెనకబడ్డటువంటి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే హైదరాబాద్ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఆ మారుమూల జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకి ఇస్తే కొంత మా దగ్గర మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తే బాగుంటుంది అధ్యక్ష. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ 2 లక్షల రూపాయల రైతు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామంటే మాకు కూడా ఎన్నికల సందర్భంలో ఎందరో మంది రైతులు మమ్మల్ని అడిగారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప హామీ ఇస్తున్నది. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తారట. మీ పార్టీ ఆలోచన ఏమంటే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాం. కేవలం ఎన్నికల సమయంలోనే కొన్ని రాజకీయాలు మోసం చేసే విధంగా మాట్లాడతాయి. కానీ భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యంగా ఉన్నటువంటి హామీల గురించి మాట్లాడాలని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎప్పటి వరకు చేస్తారో అనే విషయాన్ని చెప్పలేదు. ఎట్లా చేస్తారో అన్న విషయాన్ని చెప్పలేదు. అధ్యక్ష, గత ప్రభుత్వం